విద్య అంటే ఏమిటి అనే ప్రశ్న వేసుకోవడానికి ఆయన రాసిన వ్యాసాలన్నీ ఒక ప్రాతిపాదిక, ఒక ఆలంబన, ఒక పునాది. విద్య అంటే ఏమిటి? మీరందరూ బీఈడీ చేసిన వాళ్ళే, ఇక్కడ ఉన్న టీచర్లు ఎక్కువ మంది. విద్దు అనే ధాతువు సంస్కృతంలో ఉంటుంది. ఆ విద్దు అనే ధాతువు ఏం చెప్తుంది? అర్థం అంటే ప్రవేశించుట, నేర్చుకొనుట, నైపుణ్యం పొందుట అనే 3 అర్థాలు చెప్తున్నది. ఎక్కడికి ప్రవేశించుట? ఇక్కడ ఎక్కడ కూడా అక్షర జ్ఞానము అనే అర్థం లేదు మిత్రులారా, మీరు జాగ్రత్తగా గమనించండి. అక్షరాలు నేర్చుకొనుట అనే అర్థం లేదు. ప్రవేశించుట, నేర్చుకొనుట, నైపుణ్యం పొందుట, ఏదైనా ఒక వృత్తిలోకి ప్రవేశించుట, ఏదైనా ఒక వృత్తిని నేర్చుకొనుట, ఏదైనా ఒక వృత్తిలో నైపుణ్యం పొందుట అనే అర్థమే ఉన్నది. నువ్వు నాగలిని దున్నినా ఆ వృత్తిలోకి నువ్వు ప్రవేశించాలి, ఆ వృత్తిని నేర్చుకోవాలి, ఆ వృత్తిలో రోజు రోజుకు నైపుణ్యాన్ని పొందాలి. ఇది సంస్కృతిలో భాగం. ఒకడు డప్పు కొడతాడు, ఒకడు చెప్పు కొడతాడు, ఒకడు తాటి చెట్టు ఎక్కుతాడు, ఒకడు గొర్రెను కాస్తాడు, ఒకడు బట్టలు నేస్తాడు, ఒకడు కుండను తయారు చేస్తాడు. భిన్నమైన వృత్తులు. ఒకడు చేపలు పడతాడు. ఇవి ఉత్పత్తిలో భాగమైన వృత్తులు. సమాజాన్ని ముందుకు నడిపించే ఉత్పత్తి, ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాలు అంటూ ఉంటాం. మార్క్స్ చెప్పిన మాట ఇది. ఈ ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాలే ఈ సమాజాన్ని నిర్ణయిస్తాయి. ఈ ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాలే సమాజాన్ని ముందుకు నెడుతూ ఉంటాయి, ప్రగతిశీల వైపు నెడుతూ ఉంటాయి, సమాజాన్ని అభివృద్ధి వైపు నెడుతూ ఉంటాయి. లేకపోతే సమాజం ఎక్కడ ప్రారంభమైందో అక్కడే ఉంటుంది. ఎక్కడ ప్రారంభమైందో అక్కడనే ఉండనివ్వరు వీళ్ళు. ఎందుకు ఉండనివ్వరంటే రోజు రోజుకు వాళ్ళలో నైపుణ్యం వస్తుంది. రోజు రోజుకు పని నేర్చుకుంటావారు. ఒకరోజు పనిని 10 మంది నేర్చుకుంటే సంవత్సరం తర్వాత అదే పనిని 100 మంది నేర్చుకుంటారు, 1000 మంది నేర్చుకుంటారు. అలా 100, 1000 నేర్చుకునే క్రమంలో ఒకరికి మించిన నైపుణ్యం మరొకరికి వస్తుంది. ఫలితంగా ఏం జరుగుతుంది? ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి పెరిగినప్పుడు ఏమవుతుంది? అప్పటికి ఉన్న ఉత్పత్తి శక్తులు రద్దయిపోతాయి. అప్పటికి ఉన్న ఉత్పత్తి శక్తులు రద్దయిపోయి పాత సమాజం నశించి కొత్త సమాజం వస్తుంది. దానినే కమ్యూనిస్టు సమాజం అన్నాడు కార్ల్ మార్క్స్. అందుకే సమాజం మారడానికి ఉత్పత్తి శక్తులు ప్రధాన పాత్ర వహిస్తాయి. ఈ ఉత్పత్తి శక్తులు నైపుణ్యం నేర్చుకున్నప్పుడే అదే విద్య అవుతుంది తప్ప ఎక్కడ కూడా అక్షర జ్ఞానం కాదు. ఎప్పుడైతే లిపి ఏర్పడిందో, లిపి ఏర్పడిన తర్వాత ఆ లిపి కొందరి చేతుల్లో భాగమైంది. కొందరు దాని మీద ఆధిపత్యం చెలాయించారు. మిగతా ప్రజలకి ఆ లిపిని దూరం చేశారు. అంటే చదువును దూరం చేశారు. ముఖ్యంగా భారతదేశంలో చదువును దూరం చేసిన తర్వాత అక్షరాలు నేర్చుకున్న వాడే పండితుడుగా మారిపోయాడు. అక్షరాలని చదివేవాడే పండితుడుగా మారిపోయాడు. అక్షరాలని బోధించబడే పండితుడుగా మారిపోయాడు. మిగతా వృత్తులన్నీ కూడా అవి చదువులో భాగం కాకుండా పోయాయి, అది విద్యలో భాగం కాకుండా పోయాయి. అవి ఒక తరం నుంచి మరో తరానికి క్రమంగా నేర్చుకోవటంగా మారిపోయాయి తప్ప వాటిని అక్షరబద్ధం చేసే పనిని చేయలేదు. ఒక బ్రాహ్మణుడు చదివిన మంత్రం అక్షరబద్ధమైంది, బ్రాహ్మణుడి తిండి అక్షరబద్ధమైంది, బ్రాహ్మణుడి ఆలోచన అక్షరబద్ధమైంది, బ్రాహ్మణుడి ఆలోచన దేవుడు అక్షరబద్ధమయ్యాడు, బ్రాహ్మణి ఆలోచన ఒక కల్పన అక్షరబద్ధమైంది. మిగతా ప్రజల జీవితాలు అక్షరబద్ధం కాలేదు. ఒకవేళ ఆ ప్రజల జీవితాలు అక్షరబద్ధం అయ్యి ఉంటే విద్య ఇంకో అర్థంలో ఉండేది. అందుకే మిత్రులారా, ఆ విద్య అనే ధాతువు ప్రవేశించుట, నేర్చుకొనుట, నైపుణ్యం పొందుట అనే అర్థంలో మనం ఒక్కసారి ఆలోచించి చూస్తే ఇవాళ భారతదేశంలో, ప్రపంచంలో ఎక్కడైనా సరే విద్య అనేది మనిషిని మార్పుకు గురి చేస్తుంది, భావాలను గ్రోత్ చేస్తుంది. ఈ భావాలు ఎవరి భావాలై ఉంటాయి? ఈ భావాలు ఎవరు పెట్టి తయారు చేస్తారు? మళ్ళీ మార్క్స్ దగ్గరికి వస్తే మార్క్స్ ఏమన్నాడంటే ఆధిపత్య శక్తులు ఎవరైతే ఉంటారో, పాలకులు ఎవరైతే ఉంటారో ఆ పాలకులే కొన్ని భావాలను తయారు చేస్తారు. ఆ పాలకులే ఆ భావాలని సమాజం నిండా వ్యాపింపజేస్తారు అన్నాడు కార్ల్ మార్క్స్. ప్రపంచాన్ని పరిపాలించే పాలకులు కొందరు ఉంటారు, భారతదేశాన్ని పరిపాలించే పాలకులు కొందరు ఉంటారు, తెలంగాణని పరిపాలించే పాలకులు కొందరు ఉంటారు. ఆ పాలకులు ఏమనుకుంటారో వాళ్ళు అనుకున్న భావాలని మెల్లగా ఏం చేస్తారంటే తరగతి గదిలోకి తీసుకొస్తారు. ఆ తరగతి గదిలోకి తీసుకొచ్చి బోధనలో భాగం చేస్తారు. ఫలితంగా ఏమవుతుందంటే ఆ తరగతి గది పాలకులకు అనుకూలమైన భావాలని తయారు చేస్తూ ఉంటుంది.